దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల శుభములు, ఆశీర్వాదములు మీకు తెలియజేస్తూ దేవుని యొక్క రాయబారిగా మరి దేవుని మాటను మీ ముందుకు మోసుకొని వస్తూ ఉన్నా. మీరు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యమును స్వాగతిస్తూ మరి దేవుని యొక్క ఆగమనానికి సిద్ధపడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా, ఈ వాక్యము ద్వారా మీ స్థితిని కనపరుచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మీకు చేరువవుతున్నప్పుడు అది కేవలము నా నోటి ద్వారా పలుకుతున్నటువంటి మాటని మీరు భావించకూడదు. అది దేవుని యొక్క వాక్యముగా మీరు భావించాలి. దేవుని యొక్క వాక్యముగా మీరు తలంచాలి. దేవుని యొక్క వాక్యముగా అది మీకు అందింపబడుతుందని మీరు సిద్ధపడాలి. అందుకనే మరి తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు వారు చెప్తున్న మాట ఏమిటంటే, 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనములో, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. నీకు నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడాలి. మరొకసారి చెప్తున్నాను, నీకు నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడాలి. నీ ఇండివిజువాలిటీ, నీ స్వతహాగా నీవు స్వయము సిద్ధపాటుతో, ప్రిపరేషన్తో మరి దేవునికి కనపరుచుకోవడానికి ఉదయమున నీ వాక్యము ద్వారా మరి నిన్ను పలకరిస్తూ ఉండగా, వాక్యం అంటే దేవుని యొక్క సన్నిధి. ఎందుకంటే ఆయన శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడని యోహాను సువార్త 1:14 వచనంలో చెప్పబడుతూ ఉంటుంది. అంటే క్రీస్తు యొక్క శరీర ఆకృతి, శరీర స్థితి దేని ద్వారా నిర్మించబడిందంటే వాక్యము ద్వారా. ఆ వాక్యమే శరీరమును ధరించుకుందని. అంటే నీకు అందించబడుతున్నటువంటి ఈ వాక్యము క్రీస్తు యొక్క మరి స్వరూపమునకు సాదృశ్యంగా ఉంటూ ఉండగా, మరి అలాంటి వాక్యము ఉదయముననే నీ ముందుకు వస్తూ ఉండగా, మరి వాక్యము అంటే నా మాట అని కాదు ప్రియ సహోదరుడా, వాక్యం అంటే క్రీస్తే నీ ఇంటికి ఈ మాటల ద్వారా చేరువవుతున్నాడు. అలాంటప్పుడు నీకు నీవే కనపరుచుకుని దేవునికి కనపరుచుకోవడానికి సిద్ధపడాలి. జాగ్రత్త పడమంటున్నాడు. జాగ్రత్త పడుము అంటున్నాడు. కనపరుచుకోవడానికి జాగ్రత్త పడుము అంటున్నాడు. జాగ్రత్త పడుము. కనపరుచుకోవడానికి ఎందుకు జాగ్రత్త పడాలండి? జాగ్రత్త పడాలండి ఎందుకంటే ఆదాము కనపరుచుకోలేక చెట్టు చాటున దాక్కున్నాడు. ఆదామా ఎక్కడ ఉన్నావంటే కనపరుచుకోలేకపోతున్నాడు. గల కారణం ఏంటంటే ఆదాము అవిధేయతలో మరి పాపాన్ని మరి స్వాగతించాడు. అవిధేయతను బట్టి పాపంలో పడ్డాడు. మరి నిబంధనను మీరాడు, ఆజ్ఞను మీరాడు, కట్టడను మీరాడు. కాబట్టి దేవుని ఎదుట కనపరుచుకోవడానికి మరి భయపడుతున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు అని. అంటే దేవుడికి చూడాలని ఆశ ఉంది, కానీ ఆదాము కనపరుచుకోవడానికి మరి ముందుకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే అతడు జాగ్రత్త పడలేదు. అరే, దేవుని యొక్క ఆగమనము, దేవుని యొక్క సన్నిధి, దేవుడు రాబోయే సమయం ఉంది. ఆ టైంకి నేను యథావిధిగా నా స్థితిని నేను కాపాడుకోవాలి. నా సిద్ధపాటు నేను కలిగి ఉండాలి. నాకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలో నేను ఉండాలి. నాకు ఇచ్చినటువంటి నిబంధనలు నేను ఉండాలి. నా కట్టడలో నేను ఉండాలి. నాకు ఇవ్వబడినటువంటి మాట ప్రకారం నడుచుకోవాలి. నాకు ఇవ్వబడినటువంటి క్రమశిక్షణలో బ్రతకాలి అని జాగ్రత్త పడలేకపోయాడు. అందుకని దేవుడు వచ్చే సమయానికి కనుపరుచుకోలేకపోయాడు. ఉదయముననే దేవునికి వాక్యము నిన్ను పలకరిస్తూ ఉండగా మరి నిన్ను నీవు కనుపరుచుకోవడానికి జాగ్రత్త పడుతున్నావా? దేవునికి వాక్యమును వింటూ ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి జాగ్రత్తని తీసుకుని దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నావు అంటే దేవుని సన్నిధికి వస్తున్నావు. దేవునికి కనపరుచుకోవడానికి ఎలాంటి సిద్ధపాటును కలిగి ఉన్నావు? ఆదాము లాంటి సిద్ధపాటు కలిగి ఉండి అవిధేయతతో, అక్రమమైనటువంటి నడవడికతో, ఆజ్ఞ అతిక్రమముతో నడుచుకునేటువంటి ఆ యొక్క పాపపు స్థితిని కలిగి ఉన్నావా? అక్రమ అన్యాయపు స్థితిని కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుని జాగ్రత్త పడు కనపరుచుకున్నట్టు అందు ప్రియ సహోదరుడా, సహోదరి, సమయలో బాలుడై ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం వినబడుతుంటే
ప్రభువా ప్రభువా అంటే కనపరుచుకోవడానికి సమయంలో ఎంతో ఆసక్తిని కనపరుస్తుంది. అంటే సమయంలో ఏం లేదండి, ఏ విధమైనటువంటి కల్మషము, పాపము, దోషము, అవిధేయత, అక్రమం, ఏ విధమైనటువంటి కలంకము, మాలిన్యము లేదు కాబట్టి ప్రభు యొక్క మాటకు, స్వరానికి మరి కనపరుచుకోవడానికి రెడీగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బాలుడైనటువంటి సమయం మనము దేవుని ఎదుట కనపరుచుకునేటప్పుడు బాలుడు స్వభావం వలె, చిన్న పిల్లల స్వభావం వలె మన స్థితి అంతటిని కూడా శుద్ధీకరించుకుని సిద్ధపడి జాగ్రత్త పడి ప్రభు సన్నిధులకు రావాలి. ప్రియ సహోదరుడా, అలాగొస్తే దేవుడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు, తన కౌగిటి నేను భద్రపరుచుకుంటాడు, తన బాహువుల కింద నేను భద్రపరుస్తాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని తన కరములు చాచి నిన్ను రమ్మని పిలుస్తాడు. ప్రార్థన చేస్తాను నీ కొరకు. ప్రభువా, నీకు వందనాలు నాయన. మాకు మేము నీ ఎదుట కనపరుచుకోవడానికి జాగ్రత్త పడే వారంగా మేమున్నామా లేదా? మా స్థితిని కనపరుచుకున్నట్లో మేము ఎలాంటి కలంకములు కలిగి, ఎలాంటి దోషములు కలిగి, ఎలాంటి అవిధేయతలు కలిగి, ఎలాంటి పాపపు ఆనవాళ్ళను కలిగి కనపరుచుకుంటున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఒకవేళ కనపరుచుకోవడంలో మేము జాగ్రత్త పడకపోవడం వలన ఇదిగో ప్రభా, మీరు మా గృహంలోనికి రాలేకపోతున్నారు, మేము మా జీవితాల్లోనికి రాలేకపోతున్నారేమో, నేను మీకు చేరువవ్వలేకపోతున్నానేమో. ఇదిగో ప్రభా, ఇదిగోనైనా ఇక్కడ నుండైనా కనపరుచుకున్నట్టు ఎందు జాగ్రత్త పడి, కనపరుచుకున్నట్టు ఎందు శ్రద్ధ వహించి, కనపరుచుకున్నట్టు ఎందు సిద్ధపడి, ఇదిగో ప్రభా, నీకు దగ్గరగాను చేరువుగాను ఉండడానికి ఒక తీర్మానం చేసుకుంటూ ఉండగా నాకు సహాయం ఇచ్చి, ఇదిగో ప్రభా, ఇలాంటి ప్రార్థన సహవాసములో ఉండి ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క సన్నిధి వారికి తోడుగాను, ఇదిగో ప్రభా, అన్ని వేళల యందు నీ కృపా సమృద్ధి వారికి కలిగి ఉండటకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.